ఆ చిన్న బిడ్డ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చెరగొని రాబడింది. యేసుక్రీస్తు ప్రభువారు చెరగొని పోబడ్డారు. ఎందుకు? చెరలో ఉన్న నిన్ను నన్ను విడిపించటానికి. ఆ బిడ్డ పరిచారం చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిచారం చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎంతగా పరిచారం చేశాడు ఆయన భోజనంలో కూర్చున్నప్పుడు 12 శిష్యులతోటి ఆ భోజన పంక్తిలోంచి ఆయన లేచి తన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి ఒక తువ్వాలు తీసి నడుముకు కట్టుకొని శిష్యుల పాదాలు కడగటం ప్రారంభించాడు. అప్పటికే అక్కడున్న ఇస్కరియోతు యూదా హృదయములో యేసుక్రీస్తు ప్రభువును అప్పగించుటకు అపవాది ఆలోచన కలుగజేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అది ఎరిగి కూడా ఇస్కరియోతు యూదా పాదాలు కడిగినట్లుగా మనం చూస్తాం. ఇది దేవుని ప్రేమ. అంతగా ఆయన పరిచారకుడిగా మార్చబడ్డాడు. మనం భక్తిహీనులమైనప్పటికీ పరిచారము, మనం శత్రువులమై ఉండగా పరిచారము. ఇది క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరొక విషయము, ఆ బిడ్డ ప్రవక్తన పరిచయం చేసింది. మనం యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయాలి. ఆ బిడ్డ రూఢిగా చెప్తుంది, నేను ఎంతో కోరుచున్నాను. ఆ బిడ్డ పరిపూర్ణమైన ప్రేమకు ఇది సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనము కూడా అట్టి ప్రేమ కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. చివరిగా ఆ చిన్నది చెప్తుంది, అక్కడైతే ఈ కుష్టు వ్యాధి బాగవుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరే ఈ పాపం వ్యాధి నయమవుతుంది. ఈ పాపం పోగొట్టబడుతుంది. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది అని నీవు నేను బోధించకపోతే, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు కేక వేశాడు. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.